ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ రవిశంకర్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. వైశాఖి స్పోర్ట్స్ అధ్యక్షులు వరప్రసాద్, సెక్రటరీ పివి రాజు సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా సిక్స్త్ సెన్స్ పెంచే విధంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్లో నేను టీచర్ని. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ పరమ పూజ్య శ్రీ రవిశంకర్ గారు 70వ జన్మదిన సందర్భంగా ఆయనకు మే 13వ తారీఖు జన్మదినం. 3 నెలల నుంచే ఎవ్రీడే ఒక్కొక్క ప్రోగ్రాం, అంటే అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడం, ఆ ఒక ఉద్దేశంతో మేము ఈ లాస్ట్ 3 మంత్స్గా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో రంగోలీ అంటే ముగ్గుల పోటీ, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి, అంటే 18 ఏళ్ల వయసు నుంచి 55 ఇయర్స్ వరకు. ఇందులో 65 ఇయర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఉత్సాహంగా ఈ పోటీ జరిగింది. సో అందరినీ కూడా ఆనందంగా ఉంచడం కోసం, అందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. ఇందులో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఆనందించారు. ఈ ఒక్క కార్యక్రమానికి వైశాఖి స్పోర్ట్స్ పార్క్ వాళ్ళు సెక్రటరీ శ్రీ రాజు గారు చాలా సహకారం అందించారు. వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై గురుదేవ్. సో మీకు ఆల్రెడీ తెలిసినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాము. గురుగారు మెడిటేషన్ కోర్సెస్ ఇలా చాలా క్రియేట్ చేశారు. సో అందులో ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంట్యూషన్ ప్రోగ్రామ్ అని 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లల కోసం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్. సో ఇంట్యూషన్ అంటే మనం చాలాసార్లు ఈ పదం వినే ఉంటాం. ఏంటి అంటే మన సిక్స్త్ సెన్స్ అనమాట. సో ఈ సిక్స్త్ సెన్స్ ఎబిలిటీ పిల్లల్లో డెవలప్ అవడం కోసం ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట ఆర్ట్ ఆఫ్ లివింగ్లో. గత 10 ఇయర్స్గా జరుగుతుంది. సో ఈ ఇంట్యూషన్ ఎబిలిటీ ఎందుకు పనికొస్తుంది పిల్లలకి అని మనం చూస్తే, వాళ్ళ లైఫ్లో ప్రతిసారి వాళ్ళు పెద్దవాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ ఉండదు. డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి, రైట్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళ ఇంట్యూషన్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకోవాలి, వాళ్ళ కెరియర్ సరిగ్గా చూస్ చేసుకోవాలి, సో హెల్ప్ చేస్తుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను దీని గురించి చెప్పే ముందు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఆఫీస్కి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను. రోజు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే రూట్లోనే వెళ్తాను, కానీ ఇవాళ లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి రూట్లో వెళ్తే బాగుందని నాకు లోపల నుంచి అనిపించడం నేను నిజంగానే రైట్ సైడ్ నుంచి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ నా కొలీగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, ఆ రోజు నువ్వు రైట్ సైడ్ నుంచి రావడం మంచిదైంది, గోపాలపట్నంలో చాలా ట్రాఫిక్ ఉంది, ఇవాళ ఇటు సైడ్ నుంచి రాకపోవడం మంచిదైంది అనేసి. సో ఇలా మనకి చాలా జరుగుతుంటాయి అనమాట. సో ఇది 18 ఏళ్ళ లోపల వాళ్ళకి ఎందుకు గురూజీ ఇచ్చారంటే ఆ ఏజ్లో బిలో 18 ఇయర్స్కి ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్యూషన్ బాగా వర్క్ అవుతుందని. అండ్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వైజాగ్లో చుట్టుపక్కల ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. ఇంట్యూషన్ ప్రాసెస్ చేసిన పిల్లలు వాళ్ళ కెరియర్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ వాళ్ళ టాంట్రమ్స్ హ్యాండిల్ చేయడం అన్నిటిలో కూడా చాలా బెనిఫిట్ పొంది ఉన్నారు. ఓకే, ఒక ఇంట్యూషన్ డెమో చూద్దామండి. అంటే సో అమ్మాయి కళ్ళు మూసుకొని కూడా వాళ్ళు ఏమున్నారో ఐడెంటిఫై చేయగలుగుతారు. అలా నాతో పాటు హాసిని ఉంది, తన ఇంట్యూషన్ ప్రాసెస్ కోర్స్ చేసింది. నేను తనకు ఒకటి ఇస్తున్నాను, అది ఏంటో చూద్దామండి. This is identity card. వెరీ గుడ్. It's in white color and a reddish color. The name is Korlam Sudhakar, సూపర్. the cameraman, ఓకే. and it's from Prime 9 TV. ఓకే. And down there is a press QR code. And back side of that there are details and Prime 9 press. That's all. ఓకే, ఒకసారి చూడండి. ఇంకొక ఆబ్జెక్ట్. This is a currency. It is a 20 rupees note. And the names of that M 374743. Yeah. ఓకే, వెరీ గుడ్.
సో చూడండి, ఒక్కొక్కసారి మనం కళ్ళద్దాలు పెట్టుకుంటే తప్ప దానిపైన ఉన్న నెంబర్ కూడా క్లియర్గా చూడడం, ఒక్కొక్కసారి దానిపైన నెంబర్ కూడా చెప్పగలిగింది. సో ఇది వన్ ఆఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఇంట్యూషన్ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ. వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి బర్త్డే సందర్భంగా రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారండి. అవి కూడా రాజుగారు, వరప్రసాద్ గారు ఏదైనా ఎవ్వరు వచ్చేటిగా అసలు కాదనకుండా వాళ్ళకి అన్ని ఆపర్చునిటీ ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడూ చాలా బాగా జరుగుతాయండి. వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఏది జరిగినా కూడా అదొక వైభవం, కళ అద్భుతంగా జరుగుతుందండి. ఈరోజు రంగవల్లుల పోటీలు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మా ఫ్రెండ్ ఉంటారండి మంగాదేవి గారని, ఆవిడ ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి. నా పేరు మంగాదేవి. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే అందులో మాత్రం నాకు రాజుగారు వచ్చాక చాలా అసలు ఏది జరిగినా ముందు నన్ను మెయిన్గా అడుగుతారు, తీసుకుంటారు. కాకపోతే వరప్రసాద్ గారు, రాజుగారు వచ్చిన తర్వాత ఏదైనా సరే చాలా అసలు ఉగాది కానీ, సంక్రాంతి అని కానీ, ఇలా దసరా అని కానీ, కృష్ణాష్టమి అని కానీ చాలా బాగా జరుగుతున్నాయి. ఏదైనా చాలా ఆనందంగా ఉంటుంది. ఏది జరిగినా మాత్రం ముందు ఆనందంగా సేకరిస్తానండి నేను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెన్మెత్స వెంకట సూర్యనారాయణ రాజు. ఈ వైశాఖి స్పోర్ట్స్ పార్కు సెక్రటరీని. ఈ మన వైశాఖి స్పోర్ట్స్ పార్కు ఇంచుమించు 1.5 acres ఉంటుంది మొత్తం. ఈ 1.5 acresలో 1 acre వాకింగ్ ట్రాక్, నియర్లీ 250 meters వాకింగ్ ట్రాక్ ఉంది. స్కేటింగ్ రింగ్ కూడా ఉంది. మెయిన్ స్టేజ్, మెయిన్ వేములపల్లి కళాక్షేత్రం అనే ఒక స్టేజ్ కూడా కట్టి ఉంది. ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. భోగి సంబరాలు కూడా ఎవరు చూడనంత విధంగా మంచి ఉల్లాసంగాని, గంగిరెద్దుల పోటీలు అలాంటి అంగరంగ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ రంగస్థల నటులు ప్రదర్శించిన ఈ నాటకాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా కృష్ణాష్టమి కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాం ఇక్కడ. అందరూ ఈ మురళీనగర్కి ఇది మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్ పెద్ద ఎసెట్. అలాగే మా వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఇంకో 1/2 acreలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా ఈ వేసవి కాలంలోని కూడా మంచి అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. స్విమ్మింగ్లో ఈ సమ్మర్ ఒక్కపోత తట్టుకోలేక అన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ జిమ్ము, అనమాచారి కీర్తనలు కూడా ఇక్కడ నేర్పుతున్నారు. భగవద్గీత కూడా ఇక్కడ అందరూ నేర్చుకుంటున్నారు. అలాగే కోలాటం కూడా ఇక్కడ నేర్చుతున్నారు. మొత్తం మన పార్కులో ఈ హాల్లో అన్నీ ఎప్పుడు కూడా ఏదో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. ఫ్లూట్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అందరూ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు మన ఈ పార్క్. ఇది స్టార్ట్ అయ్యి 2007లో స్టార్ట్ చేశారు. అంటే ఎందుకంటే 2002 నుంచి 2007 దాకా అప్పుడు నేను ఫస్ట్ సెక్రటరీ 5 years ఉన్నాను. నేను అప్పుడు కన్స్ట్రక్ట్ చేశాను ఇదంతా కూడా. రన్నింగ్ ట్రాక్, ఈ స్కేటింగ్ రింగ్ కూడా అప్పుడు కన్స్ట్రక్ట్ చేశాను. స్విమ్మింగ్ పూల్ కూడా ఇంచుమించు 5 years ఉన్నాను. ఆ 5 years కూడా ఇది కన్స్ట్రక్షన్ అయ్యిందనమాట విత్ సపోర్ట్ ఆఫ్ జీవీఎంసీ. చేసిన తర్వాత 2007 నుంచి ఇంకా రోజుకి ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 4 story బిల్డింగు. ఈ బిల్డింగ్లో కూడా మంచి అన్ని యాక్టివిటీస్, జిమ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా మన పార్కు అన్ని విధాలుగా ఇంకా ఒకటేంటి, ఏ ప్రోగ్రామ్ అయినా మంచి ప్రోగ్రామ్స్, ఈ సోషల్ ఆర్గనైజేషన్, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నిర్వర్తించిన ఈ శుభ్రత ఇవి కూడా ఇక్కడే కండక్ట్ చేస్తారు. జీవీఎంసీ వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ. జీవీఎంసీ జోనల్ కమిషనర్ బొడ్డిపల్లి రాము గారు కూడా ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఈ పార్కు మురళీనగర్ పెద్ద అసెట్. అందుకంటే మనం ఎంతకంటే చాలా అందరూ ఈ పార్కు వచ్చి సాయంత్రం ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్లెజెంట్గా ఉంటుంది కూడా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్నపిల్లల జిమ్ము, అది ఏంటివి చిన్నపిల్లల ఆట వస్తువులు కూడా ఉన్నాయి. మళ్ళీ జిమ్ ఎక్విప్మెంట్ కూడా, పెద్దవాళ్ళకి జిమ్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ స్లైడ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సాయంత్రం అవగానే. ఇంకా ఒకటేంటి, అన్ని విధాలుగా ఇక్కడ బాగుంటుంది మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్. దీనికి మా ప్రెసిడెంట్ గారు కూడా, సనపల్లి వరప్రసాద్ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. మరియు కమిటీ కూడా ఈ 2024-26 ఈ 2 years కమిటీ కూడా ఎక్సలెంట్ సపోర్ట్ టు ఎవ్రీబడి అనమాట. సపోర్ట్లో మా ఈ స్పోర్ట్స్ పార్క్ ఈ కమిటీ వాళ్ళు ప్రతి దానికి పాజిటివ్గా ఉంటూ అన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకోవడానికి వీలుగా అందరినీ సపోర్ట్ చేస్తున్నారు. మురళీనగర్ వాసులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ చేస్తున్నారు మీరు అందరూ కూడా. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మొత్తం అన్ని పార్కుల్ని ఎఫిలియేటెడ్ చేస్తూ మురళీనగర్లో కానీ చుట్టుపక్కల మాధవధార చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ కార్యక్రమం జరిగినా స్పోర్ట్స్ పార్కులోనే అన్ని కార్యక్రమాలు మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, ప్రజలందరినీ మమేక్యం చేస్తూ
ఒక అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే విషయంలో మేము ముందుంటాం. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అందులో భాగంగా ప్రతి సంవత్సరం మేము భోగి సంబరాలు చాలా గ్రాండ్గా ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో చాలామంది భోగి సంబరాలు పల్లెటూరు వెళ్ళకుండా సిటీలోనే ఉండి ఇక్కడ భోగి సంబరాలు చేసుకున్న తర్వాతే వాళ్ళ ఊర్లు వెళ్ళడం ఒక ఆనవాయితీ. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం కానివ్వండి, ముందుగా వచ్చే ఉగాది పంచాంగ శ్రవణం చేస్తారు. పిల్లలు చాలా వరకు ఇక్కడ నేర్చుకున్న పిల్లలందరూ కూడా విద్యను అభ్యసించి చాలామందికి మేము అవార్డులు కూడా ఉగాది ఇవ్వడం జరుగుతుంది. పంచాంగ శ్రవణం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం కళ్యాణం కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుందండి. అదేవిధంగా మనకి జన్మాష్టమి కృష్ణాష్టమి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. మనకి స్టేట్ నార్త్ జోను అలాగే ఇండియా లెవెల్లో కూడా స్పోర్ట్స్ మీట్స్ ఎక్కువగా స్కేటింగ్ పార్క్లో జరుగుతాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్స్ కూడా నిన్న కృష్ణా జిల్లా నుంచి రివర్స్లో కూడా చాలా మెడల్స్ విశాఖపట్నం వైశాఖి స్పోర్ట్స్ పార్క్ నుంచి చాలా వరకు రావడం జరిగింది. కృష్ణా రివర్లో రివర్స్ వెళ్ళి మా పార్క్ నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది, మెడల్స్ వచ్చాయి. ఇది ఒకటే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ మన December 31 కూడా గ్రాండ్గా ఇక్కడ జరుగుతున్నాయి. అందరినీ మమైక్యం చేస్తూ ఈ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అంటే ఏ పార్క్లోని ఇంత హడావిడి ఉండదు, వైశాఖి స్పోర్ట్స్ పార్క్లోనే జరుగుతాయి. ముఖ్యంగా మన విశాఖ ఎంపీ భరత్ గారి సహకారంతో కూడా మాకు లైవ్ ప్రోగ్రామ్స్ క్రికెట్ మ్యాచ్లు కానివ్వండి, ఏదైనా పెద్ద పెద్ద లైవ్ ప్రోగ్రామ్స్ భరత్ గారి సహకారంతో పెద్ద టీవీ లైవ్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మన విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి సహకారం మరవలేందండి. ఆయన జీవీఎంసీ నిధులతో చాలా వరకు పార్కుకి ఒక 50 లక్షల రూపాయల వరకు మాకు నిధులు ఇవ్వడం జరిగింది. వారికి కూడా కూటమి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్, మోడీ గారికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి, భరత్ గారికి కూడా పార్కు ప్రెసిడెంట్గా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.